వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా భువనేశ్వరి రాజకీయ ప్రవేశం అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వార్తలో నిజమెంత అబద్ధమెంత ఇప్పుడు మనం ప్రముఖ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. కుప్పం నుంచి నారా భువనేశ్వరి గారు పోటీ చేస్తున్నానంటూ రాజకీయ ప్రవేశం ఇస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా? చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉంది? దయచేసి మా ప్రేక్షకులకు తెలియచేయండి. కుప్పం పర్యటనలో నారా భువనేశ్వర్ గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు చూస్తే రెండు రకాలైనటువంటి కోణాలు కనిపిస్తున్నాయి. ఒక కన్ఫ్యూజ్గా ఉందని చెప్పొచ్చు. రెండు రకాల ప్రశ్నలు అయితే లేవనెత్తున్నాయని చెప్పొచ్చు. ఒకటైతే క్లారిటీ వచ్చింది, కుప్పంలో తాను పోటీ చేస్తాను, ఇక చంద్రబాబు నాయుడుకి 35 సంవత్సరాలు గెలిపించారు, ఆయనకు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె ఆసక్తికరంగా మాట్లాడడంతో తాను రాజకీయంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అర్థమైంది. మరి ఆమె చేసినట్టు వాక్యంలో ఆ పరమార్థం ఏంటంటే 35 ఏళ్ళు ఆయన గెలిపించారు, చంద్రబాబు గారికి ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాము అంటే కుప్పంలో రెస్ట్ ఇవ్వదలుచుకున్నారా? కుప్పం నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గంలో మారుస్తున్నారా? లేదా పూర్తిగానే ఎన్నికల్లో పాల్గొనకుండా రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం అని ఉందా? ఈ ప్రశ్నలతో ఇప్పుడు అనుమానాలు మనకు వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాల్సినటువంటి కండిషన్ మీదనే పొత్తుల చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకున్నా కాబోయేటువంటి సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పార్టీ నుంచి ఉండాలి అంటూ కూడా ఖచ్చితంగా అది వాస్తవే కావచ్చు. కానీ ఇక్కడ భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్య చూస్తే ఒక ప్రశ్న అయితే వస్తుంది ఖచ్చితంగా. నియోజకవర్గాన్ని మారుస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు అసలు పోటీ నుంచే తప్పుకుంటున్నాడనే భావన అయితే కలుగుతుంది. భావన ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ ప్రకటించే వయసు అయితే ఉండవచ్చు, ఇంచుమించు. అర్హత అయితే లేదంటలేము. ఎందుకంటే ఆయనకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. 72 సంవత్సరాల పైచలకు అనుభవం ఉంది. జైలుకు వెళ్ళడం, దాని ద్వారా బెయిల్ తీసుకొని రావడం, అది తనకు రాజకీయాల పట్ల విముక్తిని కలిగించిందా లేదా ఇప్పుడు వైఎస్ఆర్పీ పార్టీ వాళ్ళు చెప్పే కోణంలో చంద్రబాబు నాయుడు ఎట్లా ఓడిపోతాడు కాబట్టి మేము ఓడిపోతాము అనే ఉద్దేశంతో ముందస్తుగానే ఓటమిని అంగీకరించినట్టు ఆయన పోటీంచి తప్పుకుంటున్నా అంటూ కూడా వాళ్ళు విమర్శిస్తారు. దీన్ని ఖచ్చితంగా అది రాజకీయ విమర్శగానే చూడాలి. ఎందుకంటే ప్రత్యర్థులు ఆ విధంగానే అంటారు. సో ఏదైతేనేమి ఇన్నాళ్ళు భువనేశ్వరి గారు తెరచాటుగా, మొదట తండ్రి చాటుగా, తర్వాత భర్త చాటుగానే ఉన్నటువంటి భువనేశ్వరి గారు అంటే పెళ్ళప్పుడు కానీ పెళ్ళికి అంటే నాన్నగారి దగ్గర అంటే మన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆమె యొక్క కూతురుగా తెరచాటుగానే ఉంది. కానీ అంతవరకు నారా పురంధరేశ్వరి గారిని చూసుకుంటే ఆమె కొంచెం వ్యవహారాలు చక్కబెట్టేదంటూ దాని చాలా బాధ్యత నిర్వర్తించేదని, వచ్చే వాళ్ళు పోయే గెస్టులకు కానీ ఇతరత్ర విషయాల్లో ఆమె సేవలు అందించినట్టు కూడా మనం వింటాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక భార్యగా ఆమె కేవలం గృహిణిగానే వ్యవహరించినట్టుగా చూశాం. కానీ ఏ విధమైన రాజకీయ ఆరోపణలు ఎప్పుడూ రాలేదు. తాము జోక్యం చేసుకున్నట్టు కానీ, ఆమె ప్రమేయంతో నిర్ణయాలు జరిగినట్టు కానీ, ఆమె బంధువులు కానీ స్నేహితులు కానీ ఇతరతర వ్యక్తులు ఎవరు కూడా రాజకీయాల్లోకి చొప్పించబడ్డారని లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కూడా ఎక్కడ కూడా వార్త రాలేదు. కాకపోతే హెరిటేజ్ లాంటి సంస్థలో ఆమె వ్యాపార భాగస్వామ్యం అవ్వడం, ఆమె పేరు వినపడి ఉండొచ్చు కానీ రాజకీయ ప్రమేయంతో ఎప్పుడు కూడా వినపడలే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సహజంగానే కుటుంబరీత్యా చూసినా భర్తే కాబట్టి ఆమె ప్రజల్లోకి వస్తుంది, తమ నిరసన గలాన్ని విప్పింది. ఆ విధంగానే ప్రజల్లో యాత్ర చేసి ఆ చంద్రబాబుని అరెస్టును నిరసిస్తూ తమ భావాన్ని వ్యక్తీకరించడం, అది భావస్వేచ్ఛ ప్లస్ వ్యక్తిగతమైనటువంటి భర్తే కాబట్టి పార్టీ భుజస్కంధాల మీద కూడా వాళ్ళకి బాధ్యత ఉంటా కూడా చేసింది. అంతవరకు చూసాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తీసుకొచ్చిన తర్వాత పెద్దగా ఎక్కడా కూడా బహిరంగ ప్రదేశాల్లో కానీ బహిరంగ మీటింగ్లో కూడా అంతగా కనిపించినటువంటి విధానం కూడా లేదు. అనూహ్యంగా ఈరోజు మాత్రం కుప్పం నియోజకవర్గంలో ఆమె మాట్లాడుతూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు చేయడం అంటే అది ఆషామాషిగానో యాదృచ్ఛికంగా అన్న మాటలుగా అయితే మనం చూడలేము. ఎందుకంటే దీని వెనక చాలా కసరత్తు జరిగి ఉందని మనం అనుకోవచ్చు. చర్చ జరిగి ఉండవచ్చు కాబట్టి ఆమె ఆ విధంగా ఉండవచ్చు. బహుశా ఇట్లాంటి కీలకమైనటువంటి సందర్భాన్ని ప్రజల స్పందన ఎలా ఉంటుంది, ప్రజల భావం ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి కూడా కొన్ని అన్అఫీషియల్గాను లేదా యాదృచ్ఛికంగా ఇలా కీలక వ్యాఖ్యలు చేసి ప్రజల నుంచి స్పందన, వ్యతిరేకత ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్గా తీసుకొని తద్వారా దాన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు అలాగే చేస్తుంటారు. కొన్ని పథకాల విషయంలో కానీ ఇంక ఇతరత్ర విషయాలు కానీ ముందే లీక్ చేయడం, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, ప్రజల స్పందన ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా చూసి దాని దగ్గర ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత దాని దగ్గర సవరణలు కూడా చేసుకుని కూడా నిర్ణయాన్ని ప్రకటిస్తుంటారు.
సో ఆ విధంగా చూస్తే బహుశా అలా కావాలనే ఈ కుప్పంలో ఈరోజు భువనేశ్వర్ గారు ఇలా వ్యాఖ్య చేసిందని చూడవచ్చు. మొత్తం మీద భువనేశ్వర్ గారికి అయితే రాజకీయాల మెట్ల ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉన్నట్టు కనిపించకున్నా ఈ వాక్యం చూస్తే తాను పోటీ చేయదలుచుకున్నట్టు, వయసు రీత్యానా లేకపోతే సేఫ్టీ నియోజకవర్గం గురించి విషయాలనా, లేదా చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ఇమేజ్ తగ్గిపోయింది, ఆయన చరిష్మా పనిచేయకపోవచ్చు, ఇన్నాళ్ళు మన సెంటిమెంట్ తోటి నిన్న బండటి దాకా ప్రజల్లో ఉంది కాబట్టి అది కొత్తతనం లేదని కనిపిస్తుండవచ్చు. ఎందుకంటే మనం చూసాం వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థలో చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం చూసాం. 70% దాకా ఓడిపోయినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు తీసుకున్నా, జెడ్పీసీ ఎన్నికలు తీసుకున్నా, మున్సిపాలిటీ లాంటి ఎన్నికలు తీసుకున్న కుప్పం నియోజకవర్గంలో చాలా వరకు తెలుగుదేశం పార్టీ వెనకబడిందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉండవచ్చేమో, కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ చాలా లీడ్లో ఉంది. ఇవన్నీ సమీకరణాలు కావచ్చు, రకరకాల సమీకరణాలు కావచ్చు, నిర్ణయంలో మార్పు కారణాలు ఇవే కావచ్చు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు వేరే నియోజకవర్గం పంపించితే మరి కుప్పంలో ఇవన్నీ ప్రవేశపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతి నుంచి కానీ అతరితర విశాఖపట్నం నుంచి కానీ, ఎందుకంటే బలమైన నియోజకవర్గం కూడా ఉండాల్సి ఉంటుంది ఆయన, దాని ద్వారా ఒక సందేశం పంపించాల్సి ఉంటుంది. అమరావతి కాన్స్టిట్యూషన్ ఉన్న తాడేపల్లిలో అయితే బాగా ఉంటుందని ఉండొచ్చు, లేదా ఇతరత్ర కారణాలు ఏదైనా గుంటూరు లాంటి స్థానాలు తీసుకొని చంద్రబాబు నాయుడు అక్కడ కూడా పార్టీని పటిష్టం చేస్తూ తన రాజధాని కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బహుశా ఈ అమరావతి గుంటూరు ప్రాంతంలో అయినా కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినటువంటి విశాఖపట్నంలో కానీ అక్కడ కానీ, లేదా ఉత్తరాంధ్ర నుంచి కూడా, ఉత్తరాంధ్ర నుంచి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్ట్రాంగ్ ఓటింగ్ శాతం ఉంది మనకు. ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుంది, ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి స్థానం ఉంది. రాయలసీమలో ఫ్లోటింగ్ ఉంటుంది, ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుండొచ్చు, కానీ ఉత్తరాంధ్రలో కూడా మంచి పట్టు ఉన్నటువంటిది. అది అక్కడి నుంచి పోటీ ఎక్కడి నుంచి చేసినా మంగళగిరి అయితే ఆల్రెడీ లోకేష్ బాబు అయితే పోటీ చేస్తున్నాడు. సరే ఓడిపోయి ఉండవచ్చు, కానీ మంగళగిరి నుంచి తానే మళ్ళీ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం అభ్యర్థిగానే భావిస్తున్నారు. మరి ఆయన కూడా అనూహ్యంగా స్థానం మార్చుకుంటుండొచ్చు. మొత్తం మీద ఇప్పుడు కుటుంబం నుంచే ప్రధాన కీలక వ్యక్తులు అంటే ఇక్కడ రెండో వర్సెస్ కూడా ఒక వార్త వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబమే తెలుగుదేశం పార్టీ ఓనర్లని, నందమూరి వాళ్ళు మొత్తం కూడా ఓనర్లు కాదు అంటూ వాళ్ళ ప్రయారిటీ తగ్గిస్తున్నారు, లేదా వాళ్ళ తాలూకా వార్తలు కూడా రావట్లేవు. మన ముఖ్యంగా వాళ్ళ పచ్చ మీడియా, ఎల్లో మీడియా చెప్పబడుతున్న దాంట్లో కూడా ఎప్పుడైతే బాలకృష్ణ గారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత మొదటి రోజు రెండో రోజు కీ రోల్ పోషించిన బాలకృష్ణ గారు అనూహ్యంగా వెనకబడిపోయారు. అనూహ్యంగా ఆయన వార్తలు కానీ ఆయన ప్రమేయం కనిపిస్తలేదు. మరి నందమూరి వారు కావాలని ముందుకు రావట్లేరా, లేదా కేవలం నందమూరి వారి అభిమానాన్ని లేదా వాళ్ళకున్న చరిష్మాని వాడుకోవడానికి ప్రయత్నమే చేస్తూ అట్ ద సేమ్ టైం నారావారి వాళ్ళ వారసులని లేదా నారావారిని మాత్రమే ముందుకు తీసుకొస్తున్న వైనం చూస్తున్నాను. అంటే ఇక్కడ నారా భువనేశ్వర్ గారు ఎంత కాదన్నా కూడా మళ్ళీ నందమూరి వారి నుంచి వచ్చినటువంటి అంశమైనప్పటికీ ఒక విషయంలో పోటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమె నారా కుటుంబం లేదా తన భర్త తన పిల్లల గురించి మాట్లాడుతుంది. సో అది సహజమైనటువంటి తెలుగు వారి కాదు, ఏ స్త్రీ అయినా అలాగే చేస్తుంది. సో ఈ నారావారిని ఈక్వేషన్ పెంచుకునే ఉద్దేశం కూడా బహుశా పార్టీలో ఇంకో ప్రయారిటీ స్థానాన్ని పెంచే ఉద్దేశం కూడా ఇలాంటి నిర్ణయం జరిగి ఉండవచ్చు కూడా మనం భావించవచ్చు. మొత్తం మీద భువనేశ్వర్ గారు నిజంగా రాజకీయాల్లో ప్రవేశిస్తే ఏం జరగబోతుంది, మరి గెలువైతే గెలుస్తుంది, కానీ రాజకీయాలలో ఆ తెలుగుదేశం పార్టీలో పుట్టేటువంటి సంక్షోభాలని కానీ పవర్ పోలరైజింగ్ అంటాం మనం రాజకీయాలలో. అంటే పార్టీలో పవర్ అంతా కూడా ఉండాల్సిన వ్యక్తుల దగ్గర ఇంకో వ్యక్తికి ఉంటుంది. ఆ పోలరైజేషన్ ఏ విధంగా పవర్ పోతుంది, బినామీలుగాను షాడో ముఖ్యమంత్రిగా లేదా షాడో మంత్రులుగా ఎవరెవరు ఉంటారు, ఎట్లాంటి నిర్ణయాలు జరుగుతాయి, అవన్నీ కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.